వెల్కమ్ టు విటీవీ ఆంధ్రప్రదేశ్. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం. ఎన్టీఆర్ ఒక వ్యక్తి కాదు, మహాశక్తి. స్పీకర్ అయ్యన్న పాత్రుడు. నర్సీపట్నంలో ఘనంగా ఎన్టీఆర్ 30వ వర్ధంతి విగ్రహ ఆవిష్కరణ. 7.95 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు కేవలం ఒక వ్యక్తి కాదని, ఆయన మహాశక్తి అని రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు కొనియాడారు. ఎన్టీఆర్ 30వ వర్ధంతిని పురస్కరించుకొని నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలో బలిఘట్టం బీసీ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని శనివారం ఘనంగా ఆవిష్కరించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి స్పీకర్ అయ్యన్న పాత్రుడు ముఖ్య అతిథిగా హాజరు కాగా, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించారు. పోవాలన్నది మా ఉద్దేశం. నేను ఇప్పుడు కూడా రాజశేఖర టైంలో నన్ను ఎన్నుకు ఒకటి పెట్టాడు మా పార్టీలోకి రమ్మని. సస్తే అలాగా తెలుగుదేశం పార్టీలో చచ్చిపోతాను తప్పించి రానని చెప్పాను నేను. నాకేం లోటు అండి, ఎమ్మెల్యే చేశాడు, మంత్రి చేశాను, అన్ని రామారావు గారు ఇచ్చింది కదా, నాకేం లోటు చేశాడు, నేను ఎందుకు పార్టీ మారాలా? రాజశేఖర గారు అయితే ఎన్ని కబుర్లు 10 సార్లు కబుర్లు రా 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 అని. ఒకసారి ఆ విశాఖపట్నంలో మీటింగ్ వస్తే డైరెక్ట్ అయిపోయాం. పిలిచాడు పక్కగా, రమ్మంటే రావేమన్నాడు. రానండి, నాకు లైఫ్ ఇచ్చింది ఎన్టీ రామారావు, మళ్ళీ ఆ జెండా కప్పుకొని చచ్చిపోతాను నేను, రాను సార్ అని చెప్పాను. అదే ఎందుకు వెళ్ళాలా? మాకేం తక్కువ చేశాడు? గౌరవం ఇచ్చాడు, 10 మంది సహకారం చేసే అవకాశం ఇచ్చాడు నాకు, బుచ్చి చౌదరి గారు నాకు. అంచేది అది మా నిర్ణయం. దీని ప్రకారంగా మారదు, ఎప్పుడు మారదని చెప్తాను. ఇన్ని సంవత్సరాలు అయింది, అది చనిపోయి 30 సంవత్సరాలు అయింది. అతనిలాగా మాట్లాడేవారు కానీ, అతనిలా ప్రజలను ఉత్తేజపరిచేవాళ్ళు కానీ, అతనిలా కార్యక్రమాలు చేసే వ్యక్తులు ఎవరైనా వచ్చారండి? ఎక్కడ కనపట్లేదు. అతను చేసే కార్యక్రమం మనసులోంచి వచ్చి చేశాడు. పొగడతల కోసం, ఓట్ల కోసం చేయలేదు. అతను చెయ్యాలనుకుని చేశాడే, అలా చేసాడు. అతని దగ్గర పనిచేసాను కాబట్టి నాకు తెలుసు. పూర్వం మనకు మున్సిపల్ కర్ణాలు ఉండేవారు, మీరు తెలియదుగా, పూర్వం పెద్దలు తెలుసు, పెద్దలు తెలుసు. మున్సిపల్ కర్ణాలు అంటే ఆ గ్రామానికి గ్రామదేవతలు అంటే తప్పు అలా అనకూడదు. ఏమంటారు గ్రామదేవతలు అన్నారు. ఎంతోమంది రామారావు గారు భయపించారు, వచ్చేసారు వాళ్ళు ముట్టుకోవచ్చు సార్ అంటే, ఆ వ్యవస్థ ఉండగా కూడకూడదని చెప్పి ఎన్న సంతకం పెట్టి మున్సిపల్ కర్ణాలు ఉద్యోగాలు తీసి పారిసేది. ఆ పారిసిన తర్వాత ఊళ్ళు ప్రశాంతంగా ఉన్నాయి. ఎంత తెలుసు, పెద్దలంతా తెలుసు. అటువంటి మహోన్నత వ్యక్తి ఎన్ని కార్యక్రమాలు చేశాడండి, ఎన్ని మార్పులు తీసుకొచ్చాడండి. మగవాళ్ళైనా రాజకీయాలు చేయాలా? ఒకసారి ఎంత ఇల్లు కూర్చున్నాం, ఏం తమ్ముడు మగవాళ్ళు నేను రాజకీయం చేస్తారు, ఆడవాళ్ళు రాజకీయం చేయకూడదు అని అడిగాడు. మేము ఆడవాళ్ళు రాజకీయం, అప్పుడు మరి ఆ రోజుల్లో ఆడవాళ్ళు బయటకు వచ్చారు కాదు కదా. కష్టం అన్నగారు అంటే ఎందుకు కష్టం, అవకాశం ఇస్తే మీకంటే బాగా చేస్తారు ఆడవాళ్ళు అన్నాడు. దేవుడు బాబా అంత తీసిపారిసిలా ఉన్నాడు అనుకున్నాను నేను. అతను మాట్లాడితే చేసేవాడు. మరుసటి రోజు ఫైల్ జరిగిపోయింది. 33%, 100 మందిలో 33 మంది ఆడవాళ్ళే ఉండాలని చెప్పి సంతపరిచాడు. పంచాయతీ ప్రెసిడెంట్లు, వార్డు మెంబర్లు, ఎమ్మెల్యేలు అంతా ఆడవాళ్ళు వస్తారంటే అతను పెట్టిన సంతకం. అప్పటి వరకు ఆడవాళ్ళు ఉన్నారండి రాజకీయాల్లో, ఇంట్లో వంట చేసుకునేవారు పాపం, అంతే కదా. ఇవాళ అంతేకాదు, మళ్ళీ కొన్నాళ్ళు పోయిన తర్వాత మా అందరిని పిలిచి, ఎప్పుడు పిలిచినా బుచ్చి చౌదరి గారు నేను అతను పక్కన ఉండేవాళ్ళు, పిలిచేవారు, కూర్చో తమ్ముడు కాఫీ తాగనేవారు. నాకు చిన్న ఐడియా వచ్చిందా, ఉద్యోగాల్లో ఆడవాళ్ళకి కూడా రిజర్వేషన్ ఇస్తే ఎలాగ ఉంటుంది అన్నారు. ఇప్పుడు మగవాళ్ళంతా ఆడవాళ్ళు కూడా ఉద్యోగాలు చేస్తే మగవాళ్ళు పోతారు సార్, వంట చేస్తారా అని అనుకున్నాం. లేదు ఇవ్వాల్సిందే అన్నాడు. 33% ఉద్యోగాల్లో ఆడవాళ్ళు కూడా ఇచ్చి ఉన్నాడు. ఇవాళ ఆడవాళ్ళంతా ఉద్యోగాలు, టీచర్లు కానీ, కండక్టర్లు కానీ, బస్ కండక్టర్, బస్ డ్రైవర్లు కానీ, వీళ్ళందరూ ఆడవాళ్ళు పనిచేస్తారంటే బికాస్ ఆఫ్ ఎన్టీ రామారావు గారి సంతకం. ఇప్పుడున్న నాయకులు ఎవరో కాదు, ఎన్టీ రామారావు. ఆస్తిలో మళ్ళీ ఒక రోజు ఊరో సభ్యుడు మాకు అందనే, తమ్ముడు ఒక తండ్రికి
మగపిల్లడు ఆడపిల్ల పుట్టారు కదా, మరి తండ్రి ఆస్తిలో మగోడికి హక్కు ఎందుకు వస్తుంది, ఆడపిల్లకి ఎందుకు ఇవ్వకూడదు అడిగాడు. తండ్రి ఆస్తిలో మరి ఇద్దరు తండ్రి పుట్టేవాళ్ళు కదా, అమ్మాయి అబ్బాయిని. మరి తండ్రి ఏం చేస్తున్నాడు, అబ్బాయికి ఆశిస్తున్నాడు ఆ రోజుల్లో. అమ్మాయికి ఎందుకు ఇవ్వకూడదు, అమ్మాయి కూడా అతనికే పుట్టింది కదా అన్నాడు. అందుకని అన్నగారు మరి పూర్వం నుంచి వస్తుంది సాంప్రదాయం, ఆ అమ్మాయి పెళ్లి చేసి కట్నం, ఆ అబ్బాయి మాత్రం ఇంట్లో ఉంటాడు, ఆడికే ఆస్తి వెళ్తుందని పూర్వం నుంచి ఉంది సార్ అన్నాం అందరం. కుదరు, ఒక తండ్రికి పుట్టిన అమ్మాయికి ఎంత, అబ్బాయికి ఎంత హక్కు ఉందో అమ్మాయికి ఎంత హక్కు ఉంది. తండ్రికి 10 ఎకరాలు ఉంటే చెరికి ఒక 5 ఎకరాలు ఇచ్చేవస్తుంది అన్నట్టు. మరి ఇవాళ అతని శక్తి సంతకమే వేయాల అమ్మాయిలకు కూడా ఆస్తిలో హక్కు. కార్యక్రమం చేసాడండి, చదువుకోవడానికి ఆడపిల్లలు చదువుకోవాలా అన్నాడు. ఇప్పుడు ఏం చేద్దాం అన్నగారు ఎంత అంటే, తిరుపతిలో పద్మావతి మహిళా యూనివర్సిటీ పెట్టేసింది. ఓన్లీ ఆడపిల్లలకే, మగవాళ్ళు దాంట్లో మగవాళ్ళు వెళ్ళకూడదు, ఆడపిల్లలు చదువు. ఆ యూనివర్సిటీ చదువుకున్నట్టు ఎంతో మంది, వందలాది మంది వేళ ప్రొఫెసర్లుగా, లెక్చరర్స్ గా, టీచర్స్ గా, డాక్టర్స్ గా, ఇంజనీర్లుగా పనిచేస్తున్నారంటే బికాస్ ఆఫ్ ఎన్టీ రామారావు సంతకం అని చెప్పి సంతకం. ఇటువంటి ఎన్నో చేశారు. చేసినటువంటి వ్యక్తి మహానుభావుడు చాలా ఉన్నాయి, ఎన్ని చెప్తే రోజు రోజు అంతా ఉంటది. అందుకే మేము అంతా ఒకటే నిర్ణయించుకున్నాం, పుచ్చిజోరి గారి కానీ నేను కానీ అంతా ఒకటి నిర్ణయం అయితే. ఆఖరి చెప్తాను, ఏ పార్టీలో రాజకీయాల్లోకి వచ్చామో